కౌంటర్ డెత్స్. సంవత్సరానికి 1900 మంది చచ్చిపోయేటోళ్ళు చంద్రబాబు. అందరు ఎస్పీలో ఫోన్ చేసి ఎన్ని తలలు ఇస్తావని అడిగేవాడు. ఎవరు చంద్రబాబు? నేను నీ జిల్లాకు వస్తున్నా, నాకు ఎన్ని తలలతో స్వాగతం చెప్తావని అడిగేవాడు. నిజమా ఇది? కారులో కూర్చున్న కేసీఆర్ చెప్పాడు. ఇది తట్టుకోలేక ఆయనకి ఏంటంటే వీళ్ళ తెలంగాణ బిడ్డలు తలల్లా కనబడుతున్నారా అని చెప్పి ఆవేశానికి వచ్చిండు ఆయన. కేసీఆర్ చెప్పింది ఇది. మెదక్ పర్యటనలో మెదక్ ఎస్పీని అడుగుతున్నప్పుడు పక్క సీట్లో ఉన్నది కేసీఆర్. ఆయన వస్తున్నాడు అంటే 10 మంది చంపేటోళ్ళు ఫేక్ ఎన్కౌంటర్స్. సో ఒకటి ఎన్కౌంటర్స్, రెండవది కరువు, మూడవది ఏంటంటే ఈ రైతుల ఆత్మహత్యలు. ఈ మూడింటి కోసం కేసీఆర్ తెలంగాణ అన్నట్టే ఆయన పరిపాలన అంతా కూడా అదే విధంగా ముందుకు పోయింది. నేను ఎందుకు వచ్చింది వాదన అంటే ఆకాంక్షలు అంటే ఏంది. ఇప్పుడు 24 గంటల కరెంట్ ఇచ్చాడు, బోర్లలకు మళ్ళీ చేతికి అందే ఎత్తున నీళ్ళని తీసుకొచ్చాడు, గ్రౌండ్ వాటర్ పెరిగింది, వాగులు వంకలు అన్నిట్లో నీళ్లు పారేటట్టు చేశాడు, 85 లక్షల ఎకరాల్లో పంటలు పండేటట్టు చేశాడు, వరి ఉత్పత్తిలో పంజాబ్ను అధిగమించాడు, రైతులను ఆత్మహత్యలను తగ్గించాడు, బాగా గణనీయంగా తగ్గినాయి. ఎంతో కొంత బహుజన వర్గాలకు చేయాల్సినంత చేయకపోయినా మత్స్యకారులకు 10,000 కోట్ల ఆదాయాన్ని పెంచాడు. కంటే చాలా బెటర్. అంటే ఒక క్రమంలో ఉన్నప్పుడే అసంతృప్తితో వీళ్ళంతా కూడా కాంగ్రెస్తో జమ అయి ఆయన దించేశారు. ఇప్పుడు ఎవరిని బ్లేమ్ చేయాలి నేను?